ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అయితే మాత్రం నెయ్యి కల్తీ వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. ఇది కూడా ఈ వివాదానికి కారణమైనటువంటి టెండర్ ప్రక్రియలో జరిగినటువంటి లోటుపాట్లను వెలికితీసేందుకు వన్ మ్యాన్ కమిటీని అయితే మాత్రం ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే మాత్రం ఈ యొక్క కమిటీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి దినేష్ కుమార్ అయితే మాత్రం ఈ కమిటీని నిర్వహించేదానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తనని నియమించింది. ఇక ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నెయ్యి కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ గాని, అలాగే యొక్క టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిపైన సంబంధించినంతా కూడా ఈ యొక్క కమిటీ అయితే మాత్రం దీనిపైన బాధ్యతలు అయితే తీసుకుంది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి దినేష్ కుమార్ యొక్క వన్ మ్యాన్ కమిటీ నేతృత్వం కూడా వహిస్తారు. ఇక గత ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం నెయ్యి శాఖకు సంబంధించినటువంటి జరిగిన టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఒక ప్రక్రియ నిబంధనల ఉల్లంఘన, అలాగే లోటుపాట్ల పైన కూడా ఈ యొక్క కమిటీ అయితే సమగ్ర మాత్రం సీనియర్ ఐఏఎస్ దినేష్ కుమార్ ను కూడా ఒక వన్ మ్యాన్ కమిటీ జరగనున్న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క వన్ మ్యాన్ కమిటీ ప్రధానంగా అయితే మాత్రం టెండర్లు నిబంధనలు ఏవైతే ఉన్నాయో తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేసేటువంటి కంపెనీలు టెండర్లు ఎలా దక్కాయి, ఇక ఒక నిబంధనలో ఏమైనా మార్పులు అప్పుడు చేశారా అన్న దానిపైన అయితే మాత్రం పరిశీలిస్తారు. ఇక నాణ్యత పరిశీలనలు అయితే మాత్రం సరఫరా అయినటువంటి నెయ్యి నాణ్యతను కూడా పరీక్షించడంలో జరిగిన వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా దీంట్లో ప్రధానంగా అయితే మాత్రం చూస్తారు. ఇక టెండర్ ప్రక్రియకి సంబంధించి పారదర్శకత లోపించడానికి ఇక దీనికి కారకులైనటువంటి వ్యక్తులు లేదా అధికారులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా దీంట్లో ఉన్నారా అన్న దానిపైన అయితే ఉంది. ఇక ఇప్పటి వరకు అయితే మాత్రం దీనిపైన సిట్టు అయితే మాత్రం దీనిపైన పూర్తి విచారణ అయితే చేసిన తర్వాత దీని ఒక కొలికి కూడా తీసుకురాకుండా పోయింది. దీంట్లో ఒక టెండర్ వివరాలు మొత్తం అంతా కూడా సిట్టు విచారణ పురోగతి గురించి కూడా మరిన్ని వివరాలు తీసుకునేందుకు, దీనిపైన స్పష్టత తీసుకునేందుకు ఈ యొక్క వన్ మ్యాన్ కమిటీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియలో అయితే మాత్రం ఒక టెండర్ ప్రక్రియకి సంబంధించి అయితే మాత్రం ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం నెయ్యి శాఖకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే ఒక రివర్స్ టెండరింగ్ అంటే తక్కువ ధరకి నెయ్యి సరఫరా చేసేలా నిబంధనలు మార్చడం, ఇక నాణ్యత దెబ్బతినే విధంగా కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటికన్నిటిని కూడా ఒక కిలో నెయ్యి ధర మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువగా ఉండటంతో కూడా ఈ యొక్క అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. దీంతో ఈ యొక్క వన్ మ్యాన్ కమిటీ ప్రధానంగా అయితే మాత్రం కొన్ని సంస్థలు తరలించారా అంటే కొన్ని సంస్థలకి టెండర్లు అప్పగించేందుకు ఒక ఏవైతే ఉన్నాయో కొన్ని సంస్థలు అనేసి అదే కోణంలో విచారణ కూడా జరుగుతుందనేసి, ఇక ల్యాబ్ రిపోర్టింగ్ కూడా సరఫరా అయినటువంటి నెయ్యిపై వచ్చినటువంటి ఫిర్యాదులను అప్పట్లో ఎందుకు పట్టించుకోలేదు అనేసి అయితే మాత్రం కీలకంగా అయితే ఇప్పుడు ప్రశ్న మొదలవుతా ఉంది. ఇక సిట్టు విచారణ పురోగతి, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అయితే మాత్రం ఇప్పటికే రంగంలోకి దిగి పలు రికార్డులను పరిశీలించి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో కూడా ఒక కీలకమైనటువంటి దస్తావేజులు గాని, ఒక రిపోర్ట్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఒక రికార్డులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సిట్టు సీల్డ్ కవర్ లో అందించాలనేసి అయితే మాత్రం హైకోర్టుకి అయితే మాత్రం అప్పుడు చెప్పింది. ఇది మాత్రం ఈ యొక్క వన్ మ్యాన్ కమిటీ కూడా
45 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి సీనియర్ ఐఏఎస్ దినేష్ కుమార్ అయితే మాత్రం 45 రోజుల్లో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందజేయాలనేసి అయితే మాత్రం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక అట్లే ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం అడ్మినిస్ట్రేటివ్ భవనంలో సేకరించినటువంటి విభాగానికి చెందినటువంటి రికార్డులు, అలాగే ముడి పదార్థాలు ఏవైతే అంటే నెయ్యి సరఫరా చేసేటువంటి కంపెనీలు ఏవైతేనే ఏఆర్ డైరీ కావచ్చు, అంటే తమిళనాడు చెందినటువంటి ఏఆర్ డైరీ సంస్థలనే ఇంతకు ముందుగానే వాళ్ళని అరెస్ట్ చేసి ప్రశ్నించడం జరిగింది. ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా గుజరాత్ లోని ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందనే అంశం పైన అయితే మాత్రం ఇప్పటికే శాస్త్రీయ ఆధారాల్లో సిట్ అయితే మాత్రం ఇప్పటికే దాన్ని క్రోడీకరించింది. ఇక ముఖ్యమైనటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సీల్డ్ కవర్ లో ఉంచి అప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైతే వివరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దాంతో పాటుగా ఎన్డీడీబీ ధృవీకరించినటువంటి ఒక సర్టిఫికేట్స్ అంతా కూడా అందజేయడం అయితే జరిగింది. ఇక ఈ వన్ మ్యాన్ కమిటీ దినేష్ కుమార్ నేతృత్వంలో టెండర్ల పైన విచారణ ఆదేశించడం, ఇదంతా కూడా 45 రోజుల్లో రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాలనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక ఈ కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి అయితే మాత్రం గతంలో టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి కానీ ఇక లేదా ఇతర కంపెనీల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మరింత అంటే ఆ సంస్థలకు సంబంధించినటువంటి మరింత వివరాలు అయితే మాత్రం ఈ వన్ మ్యాన్ కమిటీ అయితే మాత్రం ఇవ్వనుంది. ఇక మరో విషయం అంటే అన్ని సంబంధించినటువంటి ఫంక్షనాలిటీస్ కానీ ఈ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ కానీ ఇక ఫోరెన్సిక్ రిపోర్టుల్లో అలాగే టెండర్లకు సంబంధించినటువంటి వాటి కూడా ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళన్నీ కూడా మరొకసారి ఈ రీఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 45 రోజుల్లో పూర్తి స్థాయిలో వీటికన్నింటినీ కూడా అందజేయనట్టుగా కూడా ప్రభుత్వం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అపాయింట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సీనియర్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కూడా ఇది రేపటి నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిలో తిరుమలకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యిపైనైతే మాత్రం పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని అన్ని కోణాల్లో కూడా దీనిపైన అయితే మాత్రం తీసుకొని వచ్చి పారదర్శకంగా యొక్క వివరాలను అయితే మాత్రం ఇచ్చే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం ఒక వన్ మ్యాన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థాంక్స్ నరేష్.